మొదటి శతాబ్దంలోనే సువార్త భారతదేశానికి వచ్చింది. తోమ భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించేటప్పుడు సముద్రపు ఒడ్డున తను దిగగానే ఆ సముద్రంలో సూర్యదేవునికి పూజలు చేస్తున్న బ్రాహ్మిన్స్ని కొంతమందిని చూశాడు. అయ్యా, ఏం చేస్తున్నారు మీరెవరు సార్? నేను పలానా ఊరి నుంచి వచ్చాను, మీ వేషం భాష వస్త్రధారణ అంతా వేరుగా ఉంది. అవునండి, నేను దేవుడి గురించి చెప్పటానికి వచ్చాను. ఎందుకు? మాకు దేవుడు లేకనా? అదిగో సూర్యదేవుడిని పూజిస్తున్నాం అన్నారు. అంటే ఆయన దేవుడు ఎలాగవుతాడండి అని అన్నాడు. అదిగో మాకు అన్నీ దేవుడే, సూర్యుడు దేవుడే, సముద్రము దేవుడే, జలము దేవుడే, అన్నీ దేవుడే అన్నారు. అలాగైతే వాళ్ళు దేవుడు కాదు అని రుజువు చేస్తే ఏం చేస్తారు? ఆ దేవుడిని నమ్ముతాం అన్నారంట. తోమ వెళ్ళి వాళ్ళు పూజ చేస్తున్న సముద్రంలోకి వెళ్ళి నమస్కారం పెడితే సముద్రం దగ్గరికి వెళ్ళి దోశలతో ఇలా నీళ్లు తీయగానే ఇసుకలో మట్టి తీస్తే గుంట పడ్డట్టు సముద్రంలో గుంట పడింది. బిత్తరపోయారు వాళ్ళు. చరిత్ర చెబుతున్న సంగతి, నేను కథ చెప్పడం లేదు. ఆ నీళ్ళు అలా తీసి ఆశ్చర్యపోతున్న వాళ్ళ ముందు ఇలా పైకి ఇసిరితే న్యూటన్స్ లా ప్రకారం నీళ్ళు మళ్ళీ ఏమవ్వాలి? కింద పడాలి. అవి గాళ్ళు అలాగ ఉండిపోయినాయి. ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ అన్యులైన వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు. వాళ్ళల్లో 6 చాలా ఖచ్చితంగా నిలిచి ఆ 6 బ్రాహ్మిన్స్ తోమాతో ఏమన్నారంటే, అయ్యా, ఇంత మంచి దేవుడి గురించి ఇంతకాలం మేము ఎరగలేకపోయాం. దయచేసి ఈ సంగతి మన దేశంలో మిగతా వాళ్ళకు కూడా తెలియాలి. ఈ ప్రాంతంలో మేము చూసుకుంటాం, మా రాష్ట్రం మొత్తం మేము చూసుకుంటాం, మాది పూచి, మాది బాధ్యత, కాబట్టి మీరు వేరే ప్రాంతానికి వెళ్ళండి అని పంపిస్తే అప్పుడు ఆయన బయలుదేరి తమిళనాడుకు వచ్చాడు. అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉండగా థామస్ అనే మౌంట్ పైన, ఇప్పుడు సెయింట్ థామస్ మౌంట్ అంటారు, వెళ్ళిన వాళ్ళు చూసుంటారు, అక్కడ తను ప్రార్థన చేసుకుంటూ ఉండగా తను కొట్టి దాంతో బాకుతూ పొడిచి చంపేశారు. ప్రియులారా, అది భారతదేశంలో అప్పుడు ఆ రీతిగా ప్రారంభమైంది. ఇప్పటికి కూడా ఆ తోమ మౌంట్, సెయింట్ థామస్ మౌంట్ మీద ఒక గడియారం, గోడ గడియారం లాంటి దాంట్లో అతని ఎముకలలో ఒక ఎముకను భద్రపరిచి పెట్టారు. అది అందరూ తాకకూడదని అద్దం కింద పెట్టారు. దాన్ని ముడదామని ప్రయత్నం చేశాం కానీ అది అద్దం కింద ఉంది. ఆయన బంధించిన స్థలం ఇదంతా అక్కడ ఉంది.